భారీగా గంజాయిని విశాఖపట్నం పోలీసులు పట్టుకున్నారు. సుజాతానగర్ జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మినీ వ్యాన్లో తరలిస్తున్నటువంటి 180 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. లో 180 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ ని మా టాస్క్ ఫోర్స్ వారి సహకారంతో పెందుర్తి పోలీస్ నిర్వహించడం జరిగింది. ఎస్హెచ్ఓ పెందుర్తి గారు దీన్ని నేతృత్వం వహించారు. ఇందులో మొత్తం 180 కేజీల గంజాయి, మొత్తం 3 కేజీల ప్యాకెట్లు 32, అలాగే 2 కేజీల ప్యాకెట్లు 42 ఒక టెంపో ట్రావెలర్లో పట్టుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని అనుకుంటున్నాం. దీంట్లో ప్రధాన ముద్దాయిలు మొత్తం 7 అండి. ఇందులో 5 మేము పట్టుకోవడం జరిగింది. మిగతా 2 దావుద్ ఖాన్ అనే అతను ఒరిస్సాలోను, అలాగే శ్రీనివాస్ వాగ్ అనే అతను మహారాష్ట్రలోను ఉంటున్నారు తెలిసింది. వీళ్ళను కూడా పట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో మాకు సుమారు నగదు ఈ గంజాయితో పాటుగా 10,000 క్యాష్, అలాగే 2 ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్స్ అండ్ ఒక మినీ ట్రాన్స్పోర్ట్ ట్రావెలర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో